భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లేఖలు విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరులైన మావోయిస్టుల సంస్మరణ సభ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్, భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లాల కార్యదర్శి జగన్, చర్ల శబరి ఏరియా కార్యదర్శి అరుణ పేర్లతో లేఖలు విడుదల చేశారు. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి 2047 నాటికి భారత్ను దోపిడీ కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇక బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ పాసాజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లేఖలు విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరులైన మావోయిస్టుల సంస్మరణ సభ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్, భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కార్యదర్శి జగన్, చర్ల శబరి ఏరియా కార్యదర్శి అరుణ పేర్లతో లేఖలు విడుదల చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి 2047 నాటికి భారత్ను దోపిడీ కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇక బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ పాసాజానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల అమరుల అయినటువంటి వారి సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మావోయిస్టులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర ఈ యొక్క 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క మా అడవి ప్రాంతంలో ఈ యొక్క మావోయిస్టులు స్మారక స్తూపాలను ఈ యొక్క భద్రతా బలగాలు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 3 లేఖలు జగన్, అలాగే గణేష్,
అరుణ ఈ యొక్క ముగ్గురు లేఖలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మావోయిస్టులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 24 అంటే ఈ 2024 సంవత్సరంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తన మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో ఆ యొక్క 2047 నాటికి దోపిడీ కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనేటువంటి ఈ యొక్క బీజేపీ ఉద్దేశాన్ని తిప్పుకొట్టాలని చెప్పేసి కూడా మావోయిస్టులు ఘాటుగా ఆ యొక్క లేఖల్లో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామని చెప్పేసి కూడా ఈ యొక్క మావోయిస్టులు ముగ్గురు రిలీజ్ చేసినటువంటి లేఖల్లో ఈ యొక్క గణేష్ అలాగే జగన్ అరుణ పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులపై అణచివేత ధోరణి బీజేపీ పార్టీ విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క లేఖల్లో ఘాటుగా పేర్కొనడం జరిగింది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.